అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ ఎట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ. 5 ways to prevent dementia. Number 1, learn things that are hard for your brain. అంటే పజిల్స్ సాల్వ్ చేయడము, చెస్ గేమ్స్ లాంటి ఆడడమే కాకుండా మన బ్రెయిన్ని ఛాలెంజ్ చేసే యాక్టివిటీస్. ఒక కొత్త భాష నేర్చుకోవడం కానీ, లేదా ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, వయలిన్ కానీ, పియానో కానీ. సో సమ్ కైండ్ ఆఫ్ న్యూ యాక్టివిటీని మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సెకండ్ ఇస్ గుడ్ స్లీప్. వెరీ గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెమెన్షియా. స్లీప్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న వేస్ట్ ప్రోటీన్స్, ఎమైలాయిడ్ అని ఇలాంటి డిఫరెంట్ ప్రోటీన్స్ బాడీలో నుంచి ఎలిమినేట్ అయిపోవడానికి గుడ్ స్లీప్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. థర్డ్ ఇస్ కనెక్ట్ విత్ పీపుల్. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి సత్సంబంధాలు కలిగి ఉండడం, వాళ్ళతోటి రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వడం. దీంతో మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. దాంతో మన బ్రెయిన్లో డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అండ్ మెమరీ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. క్రానిక్ ఇల్నెస్ ఏదన్నా ఉన్నట్లయితే, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, క్రానిక్ స్ట్రెస్ కానీ, దీనివల్ల బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువయ్యి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద 5th one ఈజ్ చెక్ యువర్ హియరింగ్. చాలాసార్లు ఇది మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. హియరింగ్, వినికిడి సరిగ్గా లేకపోవడం వల్ల అవతల వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాకపోవడం, బ్రెయిన్లో ప్రాపర్ ప్రాసెసింగ్ జరగకపోవడం వల్ల కూడా డెమెన్షియాకి తోడ్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోండి. డెమెన్షియా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. థ్యాంక్ యూ.